అదృష్టం దురదృష్టం ఏ జీవితాన్నైనా మార్చేస్తాయి. గుమ్మడికాయంత టాలెంట్ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేకపోతే దెబ్బకాయంత దరిద్రం మన చుట్టూనే తిరుగుతూ ఉంటుందట. 4వ రోజు మ్యాచ్ చూశాక ఈ సామెత సరిగ్గా సరిపోతుంది అని అనిపించింది. నా జీవితంలో నీ అంత అదృష్టవంతుడైన క్రికెటర్ను నేనెప్పుడూ చూడలేదు అని లబుషేన్ దగ్గరికి వెళ్లి బుమ్రా అన్నాడు అంటే ఈ రోజు మ్యాచ్లో లబుషేన్కు ఎన్ని అవకాశాలు వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మాట ఆస్ట్రేలియా జట్టు కూడా ఈ రోజు మ్యాచ్లో వర్తిస్తుంది. ఎందుకంటే ఈ రోజు మ్యాచ్ భారత ఆటగాళ్లు వరుసగా నో బాల్స్ వేసి క్యాచ్ డ్రాప్లు, మిస్ఫీల్డ్లు ఓ రేంజ్లో చేసి దగ్గరుండి ఆస్ట్రేలియా భారీ ఆధిక్యం సాధించేలా చేశారు. ఇక భారత బౌలర్లు ఎంతగా ప్రయత్నించినా ఆస్ట్రేలియా టైలెండర్లను అవుట్ చేయలేక చివరి వికెట్ పడగొట్టలేక నానా తంటాలు పడ్డారు. ఆస్ట్రేలియా టైలెండర్లు అవుట్ అవ్వకుండా ఇండియాను పరేషాన్ చేస్తుంటే ఆ ఫ్రస్ట్రేషన్లో టీమిండియా ఆటగాళ్లు చివర్లో డిప్రెషన్కి వెళ్లిపోయారు. అలా ఆస్ట్రేలియాకు ఈ రోజు మ్యాచ్లో బాగా కలిసొచ్చింది. ఈ మ్యాచ్ గనక ఓడిపోతే టీమిండియా చేసిన స్వయం కృతాపరాధాలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. 4వ రోజు మ్యాచ్లో జస్ప్రీత్ బుమ్రా బ్రెత్ టేకింగ్ బౌలింగ్తో ఆస్ట్రేలియాకు ఊపిరి ఆడకుండా చేసి భారత జెండా రెపరెపలాడేలా చేశాడు. బుమ్రా బౌలింగ్ వస్తున్నాడు అంటే ఆసీస్ బ్యాటర్లు వణికిపోయేంతలా బుమ్రా తన పదునైన బౌలింగ్తో ముద్ర వేశాడు. ఇక భారత బౌలర్ ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసినా దురదృష్టం కారణంగా ఒక వికెట్ కూడా దక్కించుకోలేకపోయాడు. డబ్బులు డ్రా చేసుకోమని ఆకాష్ దీప్ కు రిజర్వ్ బ్యాంకు చెక్ ఇచ్చినా ఆ చెక్ కూడా బౌన్స్ అయ్యేంత దురదృష్టం ఆకాష్ దీప్ దగ్గర ఉంది. ఒకానొక దశలో ఆస్ట్రేలియా 250 ఆధిక్యం సాధించడం కంటే ముందే ఆలౌట్ అవుతుందేమో అని అనిపించింది. కానీ జైస్వాల్ 3 క్యాచ్ డ్రాపులతో పాటు మిగతా ఫీల్డర్ల మిస్వేల్స్ టీమిండియా కొంప ముంచింది. ఈ మ్యాచ్లో టీమిండియా గనక ఒకవేళ ఓడిపోతే అది పూర్తిగా ఫీల్డింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో పాటు చేతగాని చెత్త కెప్టెన్సీ ప్రధాన కారణాలుగా నిలుస్తాయి. కెప్టెన్ గా రోహిత్ శర్మలో స్పార్క్ నెమ్మదిగా తగ్గిపోతున్నట్లు కనపడుతోంది. ఆకాష్ దీప్, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్లను ఉపయోగించుకోవడంలో రోహిత్ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ ఇద్దరు కూడా చెరకు ఓవర్ మాత్రం వేశారు. వారిద్దరూ ఆల్రౌండర్లు అనే విషయాన్ని రోహిత్ మరచిపోయాడు. బుమ్రాపై రోహిత్ శర్మ అవసరానికి మించి ఎక్కువగా ఆధారపడుతూ అతడిపై ఒత్తిడి పెంచుతున్నట్లు అర్థమవుతోంది. 2018 తర్వాత బుమ్రా ఇప్పటి వరకు ఒక టెస్ట్ మ్యాచ్ ఎప్పుడు వేయనని ఓవర్లు ఈ రోజు మ్యాచ్లో బుమ్రా వేశాడు అంటే అతడిపై రోహిత్ ఎంతగా ఆధారపడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా, సిరాజ్లతో వరుసగా వేయించడంతో వాళ్లు అలసిపోయారు. ఆ లైన్ అండ్ లెంత్లకు టైలెండర్లు అలవాటు పడిపోయినా ఆకాష్ దీప్, సుందర్, నితీష్లతో రోహిత్ శర్మ చివర్లో అసలు వేయనీయకుండా పెద్ద తప్పు చేశాడు. ఇక జైస్వాల్ క్యాచ్ డ్రాప్స్ చేసినప్పుడు అతన్ని దగ్గరుండి వెన్ను తట్టాల్సింది పోయి చెత్త ఎక్స్ప్రెషన్స్ తో అతడి కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలా రోహిత్ వ్యవహరించడం చాలా పెద్ద తప్పు. ఇక కెప్టెన్ గా రోహిత్ ఇక్కడ ఫెయిల్ అయ్యాడు. ఈ రకంగా రోహిత్ కెప్టెన్సీలో చాలా లోపాలు కనపడుతున్నాయి. ఆస్ట్రేలియా ఇప్పటికీ 333 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. మెల్బోర్న్ స్టేడియంలో చివరిసారిగా 1928లో 322 పరుగుల లక్ష్యాన్ని ఛేదించారు. మళ్లీ ఎప్పుడూ ఏ జట్టు కూడా 300కు పైబడి లక్ష్యాన్ని ఛేదించలేదు. మరి 96 ఏళ్ల తర్వాత ఈ మ్యాచ్లో టీమిండియా ఈ లక్ష్యాన్ని 5వ రోజు మ్యాచ్లో ఛేదిస్తుందా లేక మ్యాచ్ను డ్రాగా ముగిస్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 4వ రోజు మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే 9 వికెట్ల నష్టంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ జట్టు 369 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. నితీష్ రెడ్డి 114 పరుగుల వద్ద అవుట్ అవ్వడంతో భారత ఇన్నింగ్స్ కు తెరపడింది. ఆ తర్వాత 105 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా జట్టుకు భారత బౌలర్లు ఆరంభం నుండి చుక్కలు చూపించారు. మొదటి ఇన్నింగ్స్ లో హిట్టింగ్ తో విరుచుకుపడి ఓ రేంజ్ లో రెచ్చిపోయిన సామ్ కాన్స్టాస్ కు తన అసలైన రేంజ్ ఏంటో బుమ్రా చూపిస్తూ 8 పరుగుల వద్ద అతన్ని క్లీన్ బౌల్ చేశాడు. బుమ్రా వేసిన బంతి అద్భుతమైన ఇన్ స్వింగ్ తో క్షణకాలంలో వికెట్లను గిరాటేయడం చూసి సామ్ కాన్స్టాస్ కు మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. బుమ్రాకు విరుగుడుగా తెచ్చుకున్న కాన్స్టాస్ ను బుమ్రా అలా చెడుగుడు ఆడేసి పెవిలియన్ కు పంపాడు. సామ్ కాన్స్టాస్ ని అవుట్ చేశాక అచ్చంగా అతనిలాగే హావభావాలు పలికిస్తూ సామ్ కాన్స్టాస్ ను బుమ్రా వెక్కిరించడం మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది. ఆ తర్వాత మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, 1 డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ ఇద్దరూ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ సిరాజ్ తనలో ఉన్న బౌలర్ ని నిద్రలేపి ఓపెనర్ ఖవాజాను 21 పరుగుల వద్ద క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ స్మిత్ కూడా 13 పరుగులు మాత్రమే చేసి సిరాజ్ బౌలింగ్ లోనే అవుట్ అయ్యాడు. ఈ షాక్ నుండి తేరుకోకముందే బుమ్రా ఒకే ఓవర్లో ట్రావిస్ హెడ్ ను 1 పరుగుకు, మిచెల్ మార్ష్ ను 0 పరుగులకు అవుట్ చేసి ఆసీస్ కు డబుల్ షాక్ ఇచ్చాడు. బీకర్ బ్యాటర్ అయిన ట్రావిస్ హెడ్ ను తన పుట్టినరోజు నాడు 1 పరుగుకు అవుట్ చేయడం, అది కాస్త బుమ్రాకు టెస్టుల్లో 200వ వికెట్ అవడంతో ఈ సందర్భం చాలా ప్రత్యేకంగా నిలిచింది. అభిమానుల చేత విజిల్స్ వేయించింది. టెస్టుల్లో బుమ్రా హెడ్ 16 ఇన్నింగ్స్లలో తలపడగా హెడ్ 220 బంతులు ఎదుర్కొని 133 పరుగులు చేసి 6 సార్లు అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్లో తన సంచలన బౌలింగ్తో బుమ్రా కొన్ని ప్రపంచ రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.
మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో బుమ్రా ఇప్పటివరకు 24 వికెట్లు పడగొట్టాడు. దీంతో మెల్బోర్న్ స్టేడియం 110 ఏళ్ల చరిత్రలో అత్యధిక వికెట్లు దక్కించుకున్న ఏకైక విదేశీ బౌలర్గా బుమ్రా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసీస్ గడ్డపై ఒక సిరీస్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్గా బుమ్రా నిలిచాడు. గతంలో 25 వికెట్లతో కపిల్ దేవ్ పేరిట ఈ రికార్డు ఉండేది. కానీ బుమ్రా ఈ సిరీస్లో ఇప్పటివరకు 30 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును చెరిపేశాడు. ఇక ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు దక్కించుకున్న ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రా 4వ స్థానంలో నిలిచాడు. మొదటి 3 స్థానాల్లో వకార్ యూనిస్, డేల్ స్టెయిన్, కాగిసో రబాడా ఉన్నారు. అంతేకాకుండా టీమిండియా తరపున అత్యంత వేగంగా టెస్టుల్లో 200 వికెట్లు దక్కించుకున్న బౌలర్ల జాబితాలో 44 వికెట్లు బుమ్రా 2వ స్థానంలో నిలిచాడు. 37 వికెట్లతో మొదటి స్థానంలో అశ్విన్ ఉన్నాడు. అయితే భారత్ జట్టు తరపున అత్యంత వేగంగా 200 వికెట్లు దక్కించుకున్న ఏకైక ఫాస్ట్ బౌలర్గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. అయితే టెస్ట్ క్రికెట్ చరిత్రలో బెస్ట్ బౌలింగ్ యావరేజ్తో 200 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో బుమ్రా మొదటి స్థానాన్ని దక్కించుకుని తాను ఎందుకు స్పెషల్ అనే విషయాన్ని మరొక్కసారి నిరూపించాడు. ఆ తర్వాత అలెక్స్ క్యారీ కూడా 2 పరుగులకు బుమ్రా బౌలింగ్లోనే అవుట్ అవడంతో ఆస్ట్రేలియా 91 పరుగులకి 6 వికెట్లు కోల్పోయింది. కేవలం 10 బంతుల వ్యవధిలో ఆస్ట్రేలియా 3 కీలక వికెట్లు కోల్పోయింది. దీంతో ఆస్ట్రేలియా చాలా త్వరగా ఆలౌట్ అవుతుందేమో అని భారత అభిమానులు అనుకున్నారు. అయితే ఒకవైపు వరుసగా వికెట్లు పడుతున్న ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అభిషేక్ మాత్రం అడ్డుగోడలా నిలబడి భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టి అర్ధ సెంచరీ మార్కును అందుకుని సెంచరీ వైపు దూసుకెళ్లాడు. అతడికి టైలెండర్ బ్యాటర్ కమ్మిన్స్ కూడా చక్కటి సహకారాన్ని అందించాడు. దీనికి తోడు జైస్వాల్ 3 క్యాచ్లు జారవిడవడం కూడా ఆస్ట్రేలియా జట్టుకు కలిసొచ్చింది. ఖవాజా, లబుషేన్, కమ్మిన్స్ ఇచ్చిన క్యాచ్లను జైస్వాల్ జారవిడిచాడు. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆస్ట్రేలియా బ్యాటర్లు మంచి స్కోరు చేస్తూ ఆధిక్యాన్ని పెంచుకున్నారు. ఇక లబుషేన్ని త్వరగా అవుట్ చేయడం అసాధ్యమేమో అని అనుకుంటున్న తరుణంలో 70 పరుగుల వద్ద లబుషేన్ని సిరాజ్ అవుట్ చేసి టీమిండియాకు కొత్త ఉత్సాహాన్నిచ్చాడు. ఆ తర్వాత వికెట్ కీపర్ రిషబ్ పంత్ అద్భుతమైన త్రోతో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న మిచెల్ స్టార్క్ ని అవుట్ చేయడం కేక పుట్టించింది. పంత్ సమయస్ఫూర్తి క్షణకాలంలో ప్రతిస్పందిస్తూ రనౌట్ చేసిన తీరు అమోఘం. అలా ఆస్ట్రేలియా 8వ వికెట్ను కోల్పోయింది. అయితే చివరి 2 వికెట్లు తీయడానికి టీమిండియా నరాలు తెగిపోయాయి. కమ్మిన్స్ 90 బంతులు ఆడి 41 పరుగులు చేసి ఇబ్బంది పెడితే టైలెండర్లో అయిన లయన్, బోలాండ్ ఇద్దరూ కలిసి దాదాపు 20 ఓవర్ల పాటు అంటే 1.5 గంట సేపు బ్యాటింగ్ చేసి భారత్ జట్టు సహనానికి పరీక్ష పెట్టారు. మ్యాచ్ ముగిసే సమయానికి కూడా ఆస్ట్రేలియా చివరి వికెట్ను భారత బౌలర్లు పడగొట్టలేకపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు మ్యాచ్ ముగిసే సమయానికి ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్లు నష్టపోయి 228 పరుగులు చేసింది. 333 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బోలాండ్ 10 పరుగులతో, లయన్ 41 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ చివరి వికెట్కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇండియాకు విసుగు తెప్పించారు. ఇప్పటివరకు ఈ టెస్ట్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలవాలి అంటే ఆ చివరి వికెట్ను త్వరగా పడగొట్టి నెమ్మదిగా ఆడుతూ ముందుకు కదలాలి. వీలైతే గెలిచేదానికి ప్రయత్నించాలి. లేని పక్షంలో డ్రా చేసుకోవాలి. మరి 5వ రోజు మ్యాచ్లో ఎవరిది పైచేయి అవుతుంది? గెలుపు ఎవరిని వరించే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.